హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది 2023 ఏప్రిల్ 18 రోజు విషయం అండి. ఆ రోజు నా పుట్టినరోజు. అయితే మా విద్యార్థులు నా పుట్టినరోజుకి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళు నాకు తెలియకుండా నాకు సర్ప్రైజ్‌గా ఏదో చేద్దామనే ఉద్దేశంతో కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఏదో కేక్ కటింగ్ ఇంకేదో చేయాలి అని ప్లాన్ చేశారనుకుంటా. అది నాకు తెలీదు. సడన్‌గా నాకు తెలిసింది ఆ రోజు. ముందు రోజు నుండే వాళ్ళు ఏదో చేస్తున్నారు. అయితే పిల్లలు కదండీ, చెప్పకుండా ఉండలేరు కదా! ఎవరో ఒకళ్ళు చెప్పేస్తారు కాబట్టి నాకు చెప్పారు. అయితే నేనేం చెప్పానంటే వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి, ఇది 5th క్లాస్ బ్యాచ్ అన్నట్టు. నాన్న, మీరు కలెక్ట్ చేసిన డబ్బులతో ఇలా కేక్ అలాంటివి చేసి వృధా చేయొద్దు. నాకు అలా రోజు వృధా చేయడం ఇష్టం ఉండదు. అయితే నేను ఒక కార్యక్రమం పెట్టుకొనున్నాను. దాంట్లో మీరు భాగమవుతారా అని అడిగితే, తప్పకుండా మేడం అన్నారు. అయితే నేను వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టి బట్టలు పెడుతున్నా నాన్న. మీరు కలెక్ట్ చేసుకున్న ఆ అమౌంట్‌తో మీరు ఆ వృద్ధాశ్రమంలో ఉన్న అమ్మమ్మలు, తాతయ్యలకి మీ నుండి ఏదన్నా ఇస్తే బావుంటది అనంటే, తప్పకుండా ఇస్తాం మేడం అన్నారు. వెంటనే ఒప్పుకున్నారు వాళ్ళు గూడా. అప్పుడు వాళ్ళ కలెక్ట్ చేసుకున్న అమౌంట్‌తో ఒక 50 బన్స్ వాళ్ళ కోసం తీసుకున్నాం. అయితే మరి 4th క్లాస్ వాళ్ళకి ఆ విషయం తెలిసి వాళ్ళొచ్చి, మేడం 5th క్లాస్ వాళ్ళేనా మేడం, మాకు గూడా అవకాశం ఇవ్వండి, మేము గూడా కొంత ఏదో ఒకటి చేస్తాము అని వాళ్ళు కలెక్ట్ చేసుకునే అమౌంట్ నుండి వాళ్ళు అప్పటికప్పుడు మేము ఎండాకాలం కాబట్టి పెరుగు ప్యాకెట్లు ఇవ్వండి నాన్న అని చెప్పాను. వాళ్ళు ఒక 20 పెరుగు ప్యాకెట్లు అండి, చిన్న ప్యాకెట్లు, వాళ్ళు అమౌంట్‌తో తెప్పించారు. ఇలా వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్‌తో ఇలా చేసి సేవా కార్యక్రమంలో భాగమవుదాం అనుకున్నారు. కాకపోతే వాళ్ళందరినీ నేను వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళడం అంటే కష్టమని, నేను వెళ్ళి మీ తరపున నేను ఇస్తాను నాన్న, మళ్ళీ ఆటోలు రిస్క్ అవుతుంది అంటే వాళ్ళు ఒప్పుకున్నారండి. అయితే ఈ చిన్న పిల్లలు మనము ప్రైమరీ స్టేజ్ నుండే వాళ్ళకి అలాంటి సేవాభావాన్ని కల్పిస్తే వాళ్ళు తప్పకుండా మన మాట వింటారు. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అంట. ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నానో నేను వాళ్ళ ద్వారా ఒక చిన్న సహాయం చేయగలిగానని. ఈ కొన్ని ఫోటోలు ఉంటే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో